అంటే గురువుగారు మీరు ఇప్పుడు ఈ ఫాలో అవుతున్న ఆధ్యాత్మికంగా ఉంటున్నప్పుడు ఒక మనిషిగా చాలా విషయాలను మనం చాలా కంట్రోల్స్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని అంటే అంటారు కదా, కామ క్రోధ ఇవన్నీ కూడా, కోపం కావచ్చు, సంతోషం కావచ్చు, ఎలాంటి విషయాలను సరే సెల్ఫ్ కంట్రోల్గా ఉండాలంటారు. కానీ మీరు ఇలాంటి విషయాలు మీ వరకు వచ్చినప్పుడు ఎలాంటి పద్ధతులు పాటిస్తారు, ఎలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు? ఒక ఎద్దుకు ఎంతసేపు ఉన్నా గడెం కొట్టాలని ఉండదు. మెడ మీద కాడి పెట్టుకొని దున్నాలని ఇష్టం ఉండదు, కానీ దున్నుతుంది. ఎందుకంటే యజమానికి అది లోబడి దున్నుతుందో లేకపోతే దాని వీక్నెస్ మీద ఏమైనా దెబ్బ కొడతాడని ఒక భయం మీదను దున్నేస్తుంది. ఈ సమాజంలో, ప్రపంచంలో ఎందరో యోగులు, ఎందరో గురువులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి వ్యక్తిగతమైనటువంటి కొన్ని కోరికలు, అలవాట్లు, కొన్ని ప్రేరణలు కలుగుతూ ఉంటాయి. కానీ ధర్మానికి అనుగుణంగా, శాస్త్రానికి, ధర్మానికి లోబడి వాళ్ళు వాటిని అణిచివేసుకొని సమాజంలో ఒక జ్యోతి వలె ప్రజ్వరిల్లుతూ వాళ్ళ తపస్సును 10 మందికి ధారపోయడానికే ఉంటూ ఉంటారు. సర్వసామాన్యంగా ఇప్పుడున్న ఈ కాలాన్ని, ఇప్పుడున్న వాతావరణాన్ని మేమును ఆస్వాదిస్తున్నాం కాబట్టి వీటి ప్రభావం మా పైన కూడా ఉంటుంది. మాకున్నటువంటి యోగ బలంతో వాటిని కంట్రోల్ చేసుకుంటాం. మైండ్ని కొంచెం డైవర్ట్ చేసుకొని మీకు అటువైపు ప్రేరణ కలిగితే మాకును ఆ ప్రేరణ కలిగినప్పుడు ఈ దృష్టిని ఇటువైపు మరలుస్తాము. అంటే టర్న్ చేసుకుంటా, కంట్రోల్ చేసుకొని ఇంకొక వైపు చేసుకుంటాం. కొన్ని ముద్రా భంగిమలతోటి కూడా వాళ్ళకు వచ్చేటటువంటి ఆ నెగిటివిటీని కంట్రోల్ చేసుకోవడానికి మన యోగ సూత్రాలు ఉన్నాయి. కొన్ని మంత్ర ప్రేరేపకముల చేత కూడా వాళ్ళు మంత్రాన్ని, ఆ మనస్సుని కంట్రోల్ చేసుకోగలుగుతారు. అంటే మంత్ర బలంతో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. మంత్రం అంటేనే మన సంయమన శక్తి నిలబెట్టేది. మనసును కంట్రోల్ చేసి మనసును ప్రేరేపించేవి మంత్రాలు. కాబట్టి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు గనక మనం రోజు ఒక మాల జపము చేస్తే మనస్సు తన నియంత్రణలో ఉంటుంది. తను ఎలా చెప్పితే అలా మాట వింటుంది మనస్సు. గురువుగారు, మామూలుగా మన పూజలన్నా, యజ్ఞాలన్నా, హోమాలన్నా బ్రాహ్మణులకైతేనే విశిష్టత ఉంటుంది. వాళ్ళు వచ్చి హోమాలు చేస్తేనే మనకు ఫలితం ఉంటుందని అందరం కూడా ఫాలో అయ్యే రూల్ అది. మరి ఇలాంటి హోమాలు ఇవన్నీ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఎలాంటి ఫాలో అవుతారు? మరి మీరు చేయొచ్చా అలాంటివన్నీ కూడా? చేయొచ్చు. నేను సన్యాసాశ్రమ ధర్మంలో ఉన్నాను, ఆత్మ సన్యాస యోగంలో ఉన్నాను. ఆత్మ సన్యాస యోగం అనేది ఒక గుప్తమైనటువంటి సాధన. అది శ్రీ విద్యలో చాలా గొప్పది. నేను శ్రీ విద్య సాధనలో ఉన్నాను కాబట్టి ఒక సన్యాసికి అగ్ని కార్యం చేసే హక్కు ఉండదు, వాస్తు శాంతులు చేసే హక్కు ఉండదు, వాస్తు కళ్యాణం, వివాహాది తంతులు చేసే హక్కు ఉండదు. సన్యాసి కేవలం పరమేశ్వర కైంకర్యములు మాత్రమే చేయవలె. సామాన్యులకు ఏ విధమైనటువంటి కైంకర్య సిద్ధికి ఆయన పాత్రతనివ్వకూడదు. కానీ యాజ్ ఏ దళితుగా, అంటే ఒక దళిత కుటుంబంలో పుట్టినటువంటి ఒక శరీరంగా, ఈ బిడ్డగా నాలాంటి తోటి సహపాఠి ఎవరైనాను వేదాధ్యయనం చేసి సాంప్రదాయకంగా జీవించదలిసిన వాళ్ళు ప్రతి కైంకర్యం చేయవచ్చు. ఆరంభ దశ నుంచే అతగాడు అన్ని ధర్మాల్లో ఉండేటటువంటి అన్ని నియమాల కట్టుబడి అట్టి ఆచారములను పాటించిన ఎడల అతను అన్నీ చేయవచ్చు. ఓకే, అంటే మీరు చేయొచ్చు అన్నీ కూడా? చేయొచ్చు. ఓకే, అంటే ఇక్కడ స్వామి సన్యాసులకి పూజారులకి అంటుంటారు కదా, తేడా ఏముంటుంది ఇద్దరి మధ్య? అంటే ఇప్పుడు పురోహితులు ఉంటారు, మనకు పురోహిత వర్గం ఉన్నది, ఆచార్య వర్గం ఉన్నది, పండిత వర్గం ఉన్నది. అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అన్నమాట. సన్యాసులు ఏంటంటే దట్ ఈజ్ ఏ వెరీ, అంటే ఒక సుప్రీం స్టేజ్ అది. వాళ్ళు చాలా అతీతమైనటువంటి స్థానాన్ని చేరుకొని ఉంటారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళకి చేయడానికి అధికారం ఉండదు. ఎందుకంటే ఇవన్నీ చేస్తేనే వాళ్ళ అంత స్థితికి వెళ్ళి ఉంటారు. 24 గంటలు యజ్ఞం చేస్తే ఎంత శక్తిని వాళ్ళు ఆర్జిస్తారో పురోహితులు, ఇతగాడు ఆశీర్వాదంతో ఇవ్వగలడు. ఎవరు? సన్యాసి. బ్లెస్సింగ్తోనే అంత ఎనర్జీని ఇవ్వగలడు. అంటే ఈయన కంప్లీట్గా అంతటి దైవశక్తిని సంపాదించినటువంటి సిద్ధుడు ఈయన. వాళ్ళు ఏంటంటే అట్టి యజ్ఞశక్తిని ఎవరి కోసమైతే చేస్తారో వాళ్ళకే ధారబోయగలరు. అంటే మా కోసం చేస్తే మాకు ధారబోయగలరు, ఆ పుణ్యాన్ని మీకే ఆవరింపజేయగలరు. వాళ్ళది ఒక విధమైనటువంటి స్థానము. వీళ్ళు అన్ని స్థానాలను దాటుకొని వెళ్ళి ఉంటారు. అతీతమైన అవధూత తత్వంని కూడా చేంజ్ చేసుకొని బయటికి వెళ్ళి ఉంటారు వాళ్ళు. అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తే ఇలాంటి ఫలితాలు వస్తాయంటారు? అంటే మీరు అన్నట్టుగా ఆశీర్వాదంతో అన్ని ఇవ్వగలమని ఎలా చెప్తున్నారు, ఎన్ని సంవత్సరాలు చేయాలి, ఎలాంటి పద్ధతులు పాటించాలి? జన్మతః కొందరికి ఆ దైవ కళలు, ఆ దైవ లక్షణాలు, దైవాంశ సంభూత తత్వంతో పుట్టిన వాళ్ళకు ఏ సంవత్సరము, ఏ నియమం, ఏ దీక్షతో అవసరం లేదు. బై బర్త్ నుంచి ఆ యొక్క శేషంతో పుట్టి ఉంటారు. కాబట్టి ఒకవేళ నిత్యనూతనంగా అయిన సన్యాస పాత్రతో మెలిగి అంతటి సిద్ధిని సంపాదించాలంటే 32 సంవత్సరాలు ఉండాలి. కఠిన బ్రహ్మచర్యంతో, అస్ఖలిత బ్రహ్మచర్యంతో, మానసిక బ్రహ్మచర్యం, శారీరక బ్రహ్మచర్యం 2 పాటించాలి. కటిక నేల మీద నిద్రించాలి, ఏకభుక్తం.
అది చాలా కఠోరమైనటువంటి సాధన. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు చేయరు. 32 సంవత్సరాలు ఆ విధంగా జీవించగలిగితే తప్ప అప్పుడు కూడా గురువు పెట్టినటువంటి పరీక్షలకు ఆయన నెగ్గి ఒగ్గగలిగితే, గురువు అనుగ్రహించి ఇవ్వదలిస్తే వచ్చేది సన్యాసం తప్పిస్తే సెల్ఫ్గా సన్యాసాశ్రమం తీసుకోవడానికి ఎవరికి రైట్స్ లేవు. ఓకే, గురువు గారు ఇస్తేనే. అంటే ఎలాంటి పరీక్షలు ఉంటాయి తెలుసుకోవచ్చా గురువు గారు? అంటే అవి కొన్ని సాధన మర్మములు ఇలా కెమెరాల ముందు చెప్పకూడదు. ఓకే ఓకే ఓకే, అవి కూడా కఠోరంగా ఉంటాయి చాలా. మీకు ఒక ఉదాహరణ చెప్పాల్సి వస్తే అందరికి అర్థం అవ్వాలి కాబట్టి, మనం ఒక సోల్జర్గా, ఒక ఆర్మీ ఆఫీసర్గా మనం ఒక మిలిటరీలో జాయిన్ కావాలనుకుంటే అక్కడ ఉండేటటువంటి నియమావళికి అనుసరించి నీ శరీరాన్ని వాళ్ళు వంచుతారు. ఫస్ట్ కఠినమైనటువంటి పరీక్షలు పెడతారు. వాళ్ళు చెప్పే వాటికి అన్నిటికీ నువ్వు క్వాలిఫైడ్ అయితేనే నిన్ను అక్కడ అడ్మిట్ చేసుకుంటారు వాళ్ళు, లేకపోతే ఇంటికి పంపిస్తారు. అక్కడ మెడికల్ టెస్ట్ అవుతుంది, అన్ని టెస్టులు అవుతాయి మనకు. అన్నింటిలో నువ్వు పరిపూర్ణుడు అయితే తప్ప నేను జాయిన్ చేసుకో. ఇది కూడా సేమ్ అటువంటిదే. అంతకన్నా చాలా కఠినమైంది. అక్కడ పుష్టిగా భోజనం పెడతారు, శారీరక దారుఢ్యాన్ని అనుసరించి కొన్ని శిక్షలు పెడతారు వాళ్ళు దృఢంగా ఉండడానికి. ఇది మానసికమైనటువంటి శిక్షకు సంబంధించింది. మానసికంగా ఆయన పరివర్తనం చెందగలగాలి, ఎంతో మేధో శక్తిని ఆర్జించాలి, తపమాచరించాలి, ఇంద్రియ నిగ్రహంతో కలిగి ఉండాలి. వెంట్రుక ప్రమాణం అంతా కూడా మనసు చెలించకుండా ఉండగలిగిన నాడే ఆయన సన్యాసిగా పష్టాభిషిక్తుని చేస్తారు, లేకపోతే అర్హుడు కాదు. సోకాళ్ళు సమాజంలో చాలా మంది దండం పట్టుకొని తిరుగుతున్నారు, కానీ వేషధారణకు వ్యవహారానికి వాళ్ళు సన్యాసులు. సిద్ధత్వం ధర్మత్వం తెలిసిన మాలాంటి వాళ్ళు అంగీకరించారు. నేనైతే అస్సలు అంగీకరించాను అలాగ తిరగడం అనేది. ఓకే, అంటే మీరు చెప్పినట్టుగానే స్వామి, నేను ఒకటి విన్నాను, అంటే నిత్యం ధ్యానం చేయడం వల్ల, ఎప్పుడు దేవుణ్ణి తలుచుకుంటూ మీరు అన్నట్టుగా జపమాల చేస్తున్న వాళ్ళకి మనోనేత్రం అనేది తెరుచుకుంటుంది అంటారు. అసలు మనోనేత్రం అంటే ఏంటి? ఎలాంటి ధ్యానం చేస్తే అది నిజంగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? జరుగుతాయి 100%. మనకు బ్రహ్మం గారు ఉన్నారు, ఆయన త్రికాల ద్రష్ట. త్రికాల ద్రష్ట అంటే జరిగింది, జరిగిపోయింది, జరగబోయేది మూడింటిని ఒకే సూత్ర రంజమున పైన చెప్పగలిగినటువంటి యోగి ఎవరు? బ్రహ్మం గారు. ఆయన ఆ తపశక్తితో, ఆయన బై బర్త్ పుట్టుకతోనే దైవాంశ సంభూతుడు, కారణజన్ముడు కాబట్టి శ్రమ కోర్చి శరీరాన్ని కృషింపజేసుకొని తపస్సు చేయకపోయినా కూడా అంతటి సిద్ధిని పొందగలిగాడు. మీరు ఆరంభంలో అడిగారు కదా, కొందరు అలా కూడా పుడతారమ్మా. వాళ్ళు ఏ సాధనలు, ఏ తపస్సులు చేయకపోయినా ఆ దైవ కళలు వాళ్ళలో ఉంటాయి, ఎన్నో అద్భుతాలు చేస్తారు. మీరు చూడండి, 2008వ సంవత్సరంలో నాకు దర్శనం కలిగితే, వైరాగ్యం కలిగితే 9, 10 2 సంవత్సరాలే. 11వ సంవత్సరంలోనే ఈ క్షేత్ర నిర్మాణం అయింది. 2 సంవత్సరంలోనే ఇంతటి జ్ఞానాన్ని నేను ఎలా ఆర్జించవలే? ఎన్ని శాస్త్రాలు చదివినా ఇంత జ్ఞానం రాదు కదా. అంటే ఏదో బై బర్త్ నుంచి ఆ జగదంబ నా యందు ఉన్నదేమో, అమ్మ ప్రసన్నత ఉన్నదేమో, ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో ఈ సుకృతంగా ఈ క్షేత్ర నిర్మాణం అయినది. అలాగే చాలామంది యోగులు కూడా బై బర్త్ నుంచి మహాసిద్ధులు కలిగి పుడతారు, ఎంతోమంది ఉన్నారు అట్లా. మనోనేత్రం యాక్టివేట్ కావాలనుకుంటే తప్పకుండా ఒక ప్రదేశమును ఎంచుకొని, ఎక్కడైతే మానవ సంచారం ఉండదో ఆ ప్రదేశాన్ని ఎంచుకొని, పొలిమేర దాటకుండా అంటారు మోటుగా, పొలిమేర దాటకుండా ఒకే ప్రదేశమును నిత్యముగా ఉండి 7.5 సంవత్సరాలు తపస్సు చేస్తే తప్ప ఆయనకు మనోనేత్రం తెరుచుకోదు. 7.5 సంవత్సరాలు ధ్యానంలోనే ఉండాలి. అంటే ఇప్పుడు మనం అన్నట్టుగా ఆహారం కానీ, వాటర్ కానీ ఇవన్నీ ఏం తీసుకోకూడదా? తపస్సు 3 విధాలుగా ఉంటుందమ్మా. స్థిరత్వమైన తపస్సు అనగా ఆయన తపస్సుకు ఉపక్రమించకన్నా ముందే, ఇన్నాళ్ళు నేను ధ్యానంలో ఉంటాను కాబట్టి అన్నాళ్ళు నాకు ఆకలి దప్పికలు ఏవి వేయకుండా ఒక పదార్థాన్ని వాళ్ళు తయారు చేసుకొని ముందుగానే తినేస్తారు. ఉదాహరణకి 7.5 సంవత్సరాలు ఆయన తపస్సులో ఉండాల్సి ఉంటే 7.5 సంవత్సరాలు తన శరీరాన్ని నియంత్రించగలిగేటటువంటి ఫుడ్ కూడా ఒకటి ఉన్నది మనకు. అది అంత మాత్రాన మనం తీసుకొని కనుక తపస్సులో కూర్చుంటే, నిశ్చలంగా అలాగే కూర్చుంటే, కదలకుండా మెదలకుండా నీ శరీరాన్ని, నీ జీవుణ్ణి కంట్రోల్ చేసి పదిలపరచగలదు, నీ తపస్సును సక్సెస్ చేయగలదు. అది నమ్మకం ఉన్నాయి. పూర్వకాలంలో యోగులు అవే పాటించారు చాలా మంది. ఇది సనాతన ధర్మంలో మాత్రమే జరిగిన అద్భుతం. ఇప్పటికి ఆ మూలాలు చాలా ఉన్నాయి మనకు. మళ్ళీ కలియుగంలో అది సాధ్యమవుతుంది. యుగాలు మారాయి కానీ ధర్మం మారలేదు కదమ్మా. అవే శాస్త్రములు, అవే వేదాలు, అవే మంత్రతంత్రాలు, అదే యోగ పటిమ. ఇప్పటిన్న వాళ్ళకు ఓపిక లేకపోయినాయి కాబట్టి వీటి రుచి ఇంకా సమాజానికి తెలవలేదు. ఉన్నాయి అలాంటివి ఉన్నాయి. కొంతమంది నియమాలు పెట్టుకుంటారు,
ఉదయ సంధ్యను పాటిస్తారు, మలమూత్ర విసర్జనలు చేసి స్నానాదులు ముగించుకొని భగవంతుని యందు తపస్సులో కూర్చొని మధ్యాహ్నం 12:30కు మళ్ళీ లేస్తారు. మళ్ళీ వాళ్ళకు వచ్చేమైనా మలమూత్ర విసర్జనలు చేసుకొని వాళ్ళు ఏర్పాటు అంటే సాంప్రదాయికమైనటువంటి భోక్తవ్యం చేస్తారు. కొందరు ఒక పద్ధతిగా శాకాహారమే తీసుకుంటాం, అందున పక్వం కానివి అనగా పళ్ళు, కూరగాయలు, కాయలు, అందులో దాంట్లో కూడా మళ్ళీ వేరేటివి ఉంటాయి. తీగలు వారేవి తీసుకోరు కొంతమంది, ఇంకొంతమంది దుంపలు గడ్డలు తీసుకోరు. ఆయన చేసేటటువంటి మంత్రం యొక్క సాంప్రదాయాన్ని, ఆ నియమావళిని అనుసరించి, దాని ధర్మాన్ని అనుసరించి, ఆ మంత్రానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇవి తినవచ్చు, ఇవి తినకూడదు, ఎంత మాత్రం తినాలి, ఎప్పుడెప్పుడు తీసుకోవాలి. అలా మధ్య మధ్యలో బ్రేకప్ తీసుకుంటూ కూడా సాధన చేసేవాళ్ళు ఉన్నారు. కొందరు 2 రోజులకోసారి, 3 రోజులకోసారి, వారం రోజులకోసారి, 15 రోజులకు ఒకసారి, వాళ్ళ సామర్థ్యాన్ని అనుసరించి. కొందరు సుదీర్ఘమైన తపస్సులో కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు. మీకు ఉదాహరణకు చెప్పవలసి వస్తే, ఇక్కడికి సరిగ్గా ఒక 90 కిలోమీటర్ల దూరంలో యానగుంది క్షేత్రం అని ఒక క్షేత్రం ఉన్నది. అమ్మ మాణికేశ్వరి మాత మహాయోగిని, మొన్నటి వరకు ఉన్నారు అమ్మవారు, ఇప్పుడు శివైక్యం చెంది ఉన్నారు. అమ్మ 1.5 ఏడాదిన్నర అండర్ గ్రౌండ్లో ఉన్నది. 1.5 ఏడాదిన్నర లైవ్ రికార్డెడ్గా ఇప్పటికి క్షేత్రంలో ఒక శిలాశాసనం ఉంది అమ్మవారు. అప్పుడు ఆ తల్లి భూగృహంలో 1.5 ఏడాదిన్నర ఉన్నప్పుడు, సరిగ్గా 1.5 ఏడాదిన్నర తర్వాత అమ్మ బయటికి వచ్చేటప్పుడు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ ఉన్నారు టెస్ట్ చేయడానికి. ఇద్దరు శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. అమ్మవారు పలానా శివరాత్రి రోజు ఈ సమయానికి నేను బయటకు వస్తానని చెప్పిపోయింది, సరిగ్గా అదే సమయానికి బయటికి వచ్చింది. అమ్మవారిని లోపల పెట్టి మొత్తం ప్యాక్ చేశారు, ఇట్లా గోడ కట్టేశారు. ఆ గోడ అదంతా కదే బద్దలే అమ్మవారు బయటకు వచ్చారు శూలం పట్టుకొని. ఎప్పుడు జరిగింది స్వామి ఇది? 1998, 97 ఆ ప్రాంతంలో. అప్పుడు మేము చిన్నపిల్లలం. అప్పుడంటే తర్వాత ఏం జరిగిందంటే అందరూ చూసారా అలాగ రావడం? ఈ ప్రపంచంలో ఇప్పుడు ఈ భారతదేశంలో, ఈ ప్రపంచంలో ఎందరో యోగులు ఉన్నారు అట్లా. మాకు సమీపంలో యానగుంది క్షేత్రం ఉన్నది కాబట్టి ఈ ఉభయ నియోజకవర్గాల్లో ఎవరిని అడిగినా మీకు మాణికేశ్వర మాత లీలల గురించి చెప్తారు. అమ్మ 72 సంవత్సరాలు నిరాహార యోగిని, 72 సంవత్సరాలు వాయుభక్షణ మాత్రమే చేసింది. అమ్మకు మలమూత్ర విసర్జనలు రావు, ఏమైనా తింటే కదా అవి వచ్చేవి. అమ్మ గాలితోనే ఉండేది. ఇకపోతే ఇంటర్నేషనల్ ఫేమస్ గురువు ఒక ఆయన ఉన్నారు, వారి దగ్గరికి ముఖేష్ అంబానీ వెళ్ళాడు, నరేంద్ర మోదీజీ వెళ్ళారు. మనకు ప్రపంచవ్యాప్తంగా 18 దేశాల శాస్త్రవేత్తలు వచ్చి వారి మీద రీసెర్చ్ చేశారు. వారు మా ఆదర్శ గురువు, సేమ్ నాలాగనే ఉంటారు, ముక్కు పుడక, గాజులు. వారు కూడా అంబాజీ మాత భక్తులు, గుజరాత్ రాష్ట్రంలో ఉంటారు. ప్రహ్లాద్ జానీ మనకు యూట్యూబ్లో కూడా వారి వీడియోలు కొడితే చాలా వస్తాయి. ఆయన 82 సంవత్సరాలు నిరాహార యోగిగా ఉన్నారు. వారిని 15 రోజులు ఒక బెడ్ మీద బంధించి చూశారు శాస్త్రవేత్తలు, మొత్తం సిసి కెమెరాలు ఫిట్ చేసి. 15 రోజుల తర్వాత వారిని చెక్ చేస్తే బీపీ, షుగర్, పల్స్ రేట్ అంతా, హార్ట్ బీట్ అంతా నార్మల్. మీకు ఆరోగ్యంగా ఉన్న మీకెంతో ఆయన కూడా అలాగే ఉన్నాయి. అద్భుతం. అంటే ఇప్పుడు మనకు లైవ్ లో వర్తమానంలో ఉండేటటువంటి యోగులు. మీరు కుంభమేళ గనక వెళ్తే ఇటువంటి వాళ్ళు లక్షల మంది కలుస్తారు.